కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగంలో లేదని, అది మంత్రి పదవితో సమానమేనని, అది పెద్ద ఇంపార్టెన్స్ లేనటువంటి పోస్ట్ అని ఒత్తాసు పలికినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మరి లోకేష్కు అంత గట్టిగా ఎందుకు పట్టుబడుతున్నారో నాకు అర్థం కాదు. అంత ఇంపార్టెన్స్ లేనటువంటిది, ఆల్రెడీ లోకేష్ మంత్రిగా ఉన్నాడు కదా. అటువంటిప్పుడు మంత్రి పదవితో సమానమైనటువంటి డిప్యూటీ పదవి కోసం తెలుగుదేశం నాయకులందరూ ముక్తకంఠంతో లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఎందుకు అంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్కి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ తగ్గించాలనే ఉద్దేశమా? ఇది తప్పనిసరిగా ప్రజలందరూ గమనించాలి. ఇది కుల రాజకీయాలకు దారితీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో తెలుగుదేశం చేస్తున్నటువంటి లేదా తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నంగా మీరు భావిస్తున్నారో లేదో ప్రభుత్వానికి తెలియజెప్పేటట్టుగా మీ అభిప్రాయాలను చంద్రబాబు నాయుడుకు అందేటట్టుగా పంపించాలి. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండి కూటమి ధర్మాన్ని మరిచిపోయి ఈ విధమైనటువంటి నినాదాలను తీసుకొని వచ్చి కూటమిని వీక్ చేయడం, వ్యక్తులను అగౌరవపరచడం, డిప్యూటీ సీఎంగా ఉన్న మరీ ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారిని అధపాతాళానికి తొక్కేటువంటి పద్ధతిని అనుసరించే విధంగా వాళ్ళ ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? నాయకులే కాదు, వారికి సపోర్ట్ చేసేటువంటి మీడియా కూడా ఇదే మాటలు రాస్తుంది. ఇదే వక్రీకరణ వాళ్ళ యొక్క పేపర్లలోనూ ఛానల్స్లోనూ చూపించడం జరుగుతున్నది. ప్రజలలో ఆ విధమైనటువంటి భావాలకు అంకురార్పణ కలిగిస్తూ ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. అది వృక్షమైన తర్వాత పెకిలించడం కష్టం. కాబట్టి ఇప్పుడే అభిప్రాయాన్ని తెలుగుదేశం నాయకుల్లో కానీ లేదా ఒత్తాస పలుకుతున్నటువంటి పత్రికా అధిపతుల్లో కానీ అది పూర్తిగా నివారించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ గలం విప్పి ఈ యొక్క అరాచకాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారని, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరొకసారి ఇటువంటి వివాదాలు రాకుండా బుద్ధి వచ్చే రీతిలో చంద్రబాబుకు తెలియజేస్తారని చెప్పి సిటిజన్స్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను అందరికీ కూడా విన్నపం చేస్తున్నాను.